ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా నా వందనాలు. నేను చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, నా పెద్దకు మొన్న గృహం కట్టుకోగానే ప్రార్థన పెట్టించింది. రాణించేలే అందుకని నేను రాలేకపోయాను. కానీ ఈరోజు ప్రార్థన పెట్టించుకున్నప్పుడు కూడా సమయం నాకు రావడానికి కుదరదేమో, మళ్ళీ వాళ్ళు నా మీద అలుగుతారు. ప్రభా, నా బిడ్డ లేచి నిలబడడానికి, ఆ బిడ్డకి జ్వరం తగ్గడానికి సహాయం చేయమని నేను ఎంతో బాధపడ్డాను పొద్దున్నుండి. మొన్న మంగళవారం సాయంత్రం స్కూల్లో ఎవరో పాప తోసేసిందంట. మా పాపని కింద పడిపోయింది. నేల మీద నడడానికి ఏం జరిగిందో, ఎట్లా పడిపోయిందో తెలియదు. కానీ ఆ పిల్ల నడువు నొప్పి, కాలు నొప్పులని కాలు కింద ఎడతల్లా పైకి లేకపోతుంది. ప్రభా, నీ సన్నిధిలోనే సాక్ష్యం చెప్పుకుంటా నా బిడ్డకి మంచి స్వస్థత ఇమ్మని అడిగాను నేను. అయినా కానీ ఆ బిడ్డ పిడుసులు వచ్చిన పిల్ల మొన్నే 3 నెలలు అయింది. పిడుసులు వచ్చి కసురుకున్నా కానీ జ్వరం వచ్చేస్తుంది. ఆ పిల్ల ఇప్పటికి కూడా మూసిన కానీ తెరవకుండా పడుకునే ఉంది. జ్వరంతో తగ్గట్లేదు. ఆ పిల్ల కూడా ఆహారం తినట్లేదు. ప్రభా, ఆ బిడ్డకి మంచి స్వస్థత ఇమ్మని మేము అందరిని అడుగుతున్నాను. నా పిల్ల కోసం ప్రార్థన చేయమని. నాకు మొన్న హాస్పిటల్ వెళ్తే, అమ్మ నీ కిడ్నీ ప్రాబ్లం నుండి గర్భసంచికి గడ్డ వచ్చింది. గర్భసంచిలో గడ్డ నీకు ఆపరేషన్ పడిద్ది కానీ నువ్వు ఇప్పుడు చిన్న వయసులో ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు తట్టుకోలేవు. ట్యాబ్లెట్స్ వల్ల నేను కరిగిస్తానేమని నేను అందే డాక్టర్ ట్యాబ్లెట్స్ వల్ల తగ్గిద్దామో ట్రై చేద్దామని. ఆ రిపోర్ట్లు అన్నింటిలో మరి అట్లాగే వచ్చింది. నేను ప్రైవేట్గా చూపించిన, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. ప్రభా, నాకు ఎటువంటి ఆపరేషన్ పడకుండా శుభ్రంగా ట్యాబ్లెట్స్ వల్ల నాకు ఆ గడ్డ కరిగిపోవాలని. నా కుమారుడు కూడా ఎంతో బలహీనుడు. ఆ బిడ్డ గురించి నా కోసం, నా భార్య, నా భర్త కోసం, నా పిల్ల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. నా తండ్రి కూడా ఎంతో బలహీనతో అంటున్నాడు. ఆ బిడ్డకు కూడా మంచి స్వస్థత, నా తల్లిని కూడా మంచి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను. మీరందరూ కూడా నా కుటుంబం గురించి, నా అక్క చెల్లెలందరి గురించి మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక.